ఫ్రీ బస్ ఉంది కదా, దానివల్ల ఉపయోగం ఉందంటారా? మళ్ళీ దాంతో ఏం ఉపయోగం లేదు. నువ్వు ఏదన్నా ఇంకోటి పెట్టు కానీ ఇది పెట్టి ఇప్పుడు తిరుపతి పోటే భద్రాచలం పోటీ ఎక్కడ అంటే అక్కడ పోతే సీట్లు దొరుకుతలేవు. ఓడిగా పుణ్యానికి ఏం పని లేదని తిరుగుతూనే ఉంది. ఇప్పుడు మగ పిల్లలకి సీటు దొరుకుతలే, ఆడవాళ్ళు సిగలు పట్టుకుంటారు. ఈ తిరిగి పెట్టేదానికంటే ఇంకేదన్నా ఆడవాళ్ళకు ఇంత డ్యూటీలు ఇయ్యి, ఇంత కొలువులు ఇయ్యి, అది మంచి పని. కానీ ఈ ఫ్రీ బస్సు పెట్టి ఎవరికి ఏం ఆమ్దాని లేదు. 10 రూపాయలు కాదు 50 పెట్టుకొని పోతాం బిడ్డ, నెలకొని ఆడిపోతాం. ఇప్పుడు రోజు తిరుగుతారు ముసలోళ్ళు, ముడిగోళ్ళు, ఆడోళ్ళు, సాటగాని పిల్లలకి కాడికే. అంటే మగవాళ్ళకి కూడా ఫ్రీ బస్సు పెట్టాలంటారు కదా, మగవాళ్ళకి పెడితే కొట్టుకొస్తారు. ఆడోళ్ళు కొట్టుకొస్తే మాకు కూడా కావాలంటారు, వాళ్ళు కూడా అంటారు, తప్పేం లేదు. మరి బస్సుల సంఖ్య అనేది తగ్గింది అంటారు కదా, తగ్గిందా మరి బస్సులు? మరి తగ్గిస్తాడు. శ్రీశైలం పోతే 10 ఏమో పైసల బస్సులు వేసిండు, 2 ఏమో ఫ్రీ బస్సులు వేసిండు. ఆడలు ఇవ్వడరు అంటే శ్రీశైలంలో ఎంతమంది ఇవ్వడం ఆడేళ్ళము ఆ బస్సు కోసానికి. ఆ బస్సు చూసి పరిశాన్ అయ్యి మళ్ళీ పైసల బస్సుకు వచ్చేసినాం శ్రీశైలంకి వెళ్ళి. మేము మళ్ళా నడిగి పోయినాక తిక్కటి శ్రీశైలం. మీరు కూడా ఇప్పుడు ఉచితమనే పోతున్నారు కదా, మరి ఎందుకు పోతున్నారు? ఎందుకు పోతున్నారు అంటే ఇప్పుడు అందరితోటి మనం పోవాలి కదా అని పోతున్నాం. ఒక గొర్రె పోయిందని అన్ని గొర్రెలు పోవాలంటున్నారు. అవు మరి ఇప్పుడు బర్రెలు పడమంటే అన్ని బర్రెలు పడాలి. ఇప్పుడు చేసింది రేవంత్ రెడ్డి చేసింది ఈ పని మంచిగా లేదు. మంచిగా లేదు కానీ వాడుకుంటున్నావు పని అయితే. ఆడుకోవాలి కదా, అందరం ఆడుకున్నప్పుడు మనం కూడా ఆడుకోవాలి. ఇంకేదైనా అసలు పిల్లలకు కొలువి, నీ అసలు డ్యూటీలు, గది లెక్క కూరగాయలు డ్యూటీలు చేసేటోళ్ళకి డబ్బులు మిగులుతున్నాయి అంటారు మరి ఉచిత బస్సు వల్ల. మిగులుతాయి బిడ్డ. డ్యూటీ ఎక్కువ చేసుకుంటే వస్తాయి. డ్యూటీలకు చేసుకుంటే వాళ్ళకు, డ్యూటీ చేయని వాళ్ళు ఇంట్లో వంటలు చేసే వాళ్ళకి ఏం లాభం ఉంది? మరి ఇప్పుడు కూరగాయలు ఎంత 100 రూపాయలు టమాటా చేసాం, తక్కువ చేయి. పప్పు 140 రూపాయలు, కందిపప్పు 200, పచ్చిమిరపకాయలు 200 కిలో. మరి అవి తిని చేస్తారు అందరూ. ఇప్పుడు గరీబ్ వాడు టమాటా కొనలేము. మరి ఆ టమాటా కొనుక్కుంటేనే కదా ఈ ఫ్రీ బస్ రోజు ఎక్కుతాం బిడ్డ. 500 గ్యాస్ అన్నాడు, 500 లేదు, నా బొంద లేదు, ఏడిస్తుడు. అయితే ఈ ప్రభుత్వం బాగుందా, బీఆర్ఎస్ బాగుందా? ముసలోళ్ళకు 4000 పింఛన్ అన్నాడు, రూపాయి పింఛన్ వేస్తలేడు. పోయినసారి ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందంట? ఆయన కాసనే ఉండు, ఆయన తోడుకున్నాడు, ఈయన తోడుకుంటాడు, ఆయన తోడుకుంటాడు. అంతా మన నెత్తి మీద చెయ్యి పెట్టి మన పైసలు తీసుకొని వాళ్ళు గద్దె మీద కూకొని ఇద్దరు కట్టుకుంటాం. ఇంకో 20 కార్లు, ఇంకో 40 కార్లు. కేసీఆర్ బిడ్డనే మంద అమ్ముకొని పోయి స్టేషన్లో వాడే.